అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు 'నాగబాబు' గారు లాంటి వాళ్ళు కూడా అది అమ్మాయిల ఇష్టము. మీరు ఎవరి గురించి ఇదవ్వొద్దు. మీ ఇష్ట ప్రకారం మీరుండండి అని జెప్పి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇటు సైడు సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. ఇటు సైడు సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. కాదు. కాదు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎక్కువ మంది మందు కొట్టారనుకో, అది మంచిదవుద్దా ఏంటి? అమ్మా చెప్పు. చెప్పు. కాదు. మందు కొట్టారనుకో. మొన్న జనవరి డిసెంబర్ 31 మందు కొట్టారు. మంచిదా? కాదు. ఆ? కాదు. సర్టిఫికేట్ ఇస్తావేటి? సర్టిఫికేట్ ఇస్తావా? కాదు కదా! అలాగే ఎవరైనా తప్పును సమర్థించినంత మాత్రం తప్పు ఎప్పటికీ ఒప్పు కాదు. అంతెందుకు, ఎవరైతే బట్టలు ఇష్టం వచ్చినట్టు వేసుకోండి అని చెప్పారు, వాళ్ళ అమ్మని అలా తయారు చేస్తారా? ఆ? వాళ్ళ అక్కని అలా తయారు చేస్తారా? కాదు కదా! నేను చూడగానే ఇది మా అమ్మాయి అనిపించింది. ఎందుకు అనిపించింది? అలా ఉంది కాబట్టి కదా! అలా అనిపించేలాగా ఉండాలి. నా ఇష్టం అంటే నా ఇష్టం ఏంటి? యు ఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ. యు ఆర్ నాట్ యానిమల్. కుక్క ఉంది నాన్న, పశువు. చిన్న పిల్లోడు, శిశువు. టాయిలెట్ అయితే ఏం చేస్తాడు? బాత్రూమ్‌కి ఏమి వెళ్ళడు అక్కడే. శిశువుని, పశువుని ఏమనకూడదు. ఎందుకని? వారికి తెలీదుగా. ఆ! మరి నీకు తెలుసు కదా నాన్న. 30 వచ్చినాయా? 40 వచ్చినాయా? 45 వచ్చినాయా? 52 వచ్చినాయా? 62 వచ్చినాయా? ఆ! అందుకే తిట్టారు. ఎవరు? 93లో 'గాయని' సినిమాలో. ఎవరైనా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఏమని తిట్టారు? నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నిప్పుతోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని. మనం ఖచ్చితంగా వి సపోర్ట్ శివాజీ. అనుమానం ఏం లేదు. నీకు ఓ ఉదాహరణ చెప్దాం అనుకున్నాను, మధ్యలో వచ్చావు. తెరిస్సా మే తెలుసా నీకు? లెదర్ తెరిస్సా కాదు. తెరిస్సా మే అంటే ఒకప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని. మోడీ గారు అక్కడికి వెళ్తే ఒక ఇండియన్ లేడీని పిలిచి ఆవిడ, నాకు శారీ కట్టండి, భారతదేశం నుంచి ప్రధానమంత్రి వస్తున్నారు అని ఆవిడ శారీ కట్టుకుని మోడీ గారికి వెల్కమ్ చెప్పింది. ఎందుకంటావు? మామూలుగా వాళ్ళు ఏం వేసుకుంటారో తెలుసుగా నీకు? స్కర్ట్‌లో అవేవో వేసుకుంటారు. ఎందుకు శారీ కట్టిందమ్మా? చెప్పమ్మా? మన హిందుత్వం వాళ్ళు ఆ! శారీ గివ్ లుక్స్ డివినిటీ. దీని మీద అతని పేరేంటి? కీరవాణి మంచి పాట కూడా పాడాడు కదా నాన్న. ఆ! దానికి మంచి కంపేరింగ్ చేశాడు. అది జాతీయ అవార్డుతోనో, జాతీయ పతాకంతోనో సమానమైంది, సంథింగ్ లైక్ దట్. కాబట్టి మన అమ్మ, మన అమ్మమ్మ, మన నాయనమ్మ వీళ్ళందరూ ఎక్కువ కాలం జీవించారు. ప్రశాంతంగా జీవించారు. ఆరోగ్యంగా జీవించారు. కారణం పద్ధతిగా జీవించారు. గూట్లో దీపం, నోట్లో ముద్ద. తెలుసా నీకు? గూట్లో దీపం ఎప్పుడు పెడతార్రా? సూర్యుడు వెళ్ళిపోయాక. అవును. సూర్యుడు వెళ్ళిపోయాక. నోట్లో ముద్ద అప్పుడే అయిపోవాలి. అంటే సూర్యుడు వెళ్ళే టైం కల్లా తినేయాలి. నువ్వు రాత్రి 12కి, 1 గంటకి, 2కి ఈట్ స్ట్రీట్‌కెళ్ళి తినే దున్నపోతు. నిన్ను కాదు తల్లి. రాత్రి 2కి పబ్బకెళ్ళి, తెలుసా చిన్నప్పుడు సామెత చెప్పనా? రేయ్! తాడి చెట్టు మీద ఏం చేత్తన్నావు? దూడకి గడ్డి కోస్తున్నానండి. ఎక్కడ? తాడి తాడి చెట్టు మీద గడ్డి ఉంటున్నానా? ఉంది. అబద్ధం అంత బాగా ఆడతారా? రాత్రి 2కి అక్కడికి ఎక్కడికో ఎళ్లి ఏం చేస్తున్నారంటే ఉగాది పచ్చడి అంటే ఎలాగా? ఎళ్ళనా? అందుకని ఖచ్చితంగా మోరల్ వాల్యూస్ ఉండి తీరాలి. అందుకే 3 ముక్కల్లో చెప్పనా? కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్టు. లేతే పట్టు. నిన్న సాయి కుమార్ గారు ఫోన్ చేశారు. ఎవరైనా? హీరో సాయి. ఇవాళ నేను హైదరాబాద్‌లో ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆయనతో 'శంబాల' సినిమా చూడాలి. కానీ ఇక్కడ చాలా విలేజెస్. ఆళ్ళందరికీ డిసప్పాయింట్ చేయలేక నేను ముందు వద్దాం అనుకున్నా. బట్ రావట్లేదు. కానీ నాకింక మళ్ళీ టైం దొరకదని నిన్న వారితో చెప్పి 'శంబాల' మూవీ విజయవాడలో చూసాం. వారు రాత్రి సినిమా అయిన తర్వాత వీడియో కాల్‌లోకొచ్చారు. మాట్లాడారు. మళ్ళీ కలుద్దాం అన్నారు. ఎందుకు చెప్తున్నాను? ఆ సినిమాలో ఒక్క సాంగ్ గూడా లేదు. ఒక్క సాంగ్ లేదు. ఓ పిచ్చి డాన్స్ లేదు. ఓ పాట లేదు. చాలా మిస్టికల్‌గా ఉంది. ఆ సినిమా ఫంక్షన్‌కి వచ్చినటువంటి సాయి కుమార్ గారు ఆ యాంకర్‌ని, స్రవంతి ఏదో ఉంది కదా అమ్మాయి. అవును. ఓహ్! మా సినిమా మిస్టికల్‌గా ఉంది. మీ డ్రెస్ కూడా మిస్టికల్‌గా ఉంది. చాలా బాగుంది అన్నారు. ఎందుకన్నారు?
బాగుండబట్టిను శివాజీ మాటలు పనిచేస్తున్నాయా లేదా సొసైటీ మీద? అవునా? అవును. కాబట్టి మనం అన్వేష్ అనే అతను